కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరం గోల్డ్ మార్కెట్ సెంటర్లో గల బంగారం వెండి డైమండ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 5వ రోజు స్వామివారికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమార స్వామి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన అఖండ దీపారాధన విశేష హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ సారథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి నేతృత్వంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం సుమారు 1000 మంది మహిళలకు సౌభాగ్యాన్ని అందించే మంగళకరమైన పగడం, ముత్యం, నల్లపూసలు, పసుపు, కుంకుమతో పాటు గాజులు, ఫల పుష్పాలను అందించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం భగవత్ ప్రేరణతో తాము చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. వర్తక సంఘ ఆధ్వర్యంలో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలు మరింత ప్రేరణ కలిగించే విధంగా స్పాన్సర్స్ ముందుకొచ్చి హితోధికంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు స్వామి అలంకరణ, కైంకర్యం సేవలు జరుగుతున్న తీరు సంఘానికి మరింత కీర్తి సమకూర్చుతుందని తెలిపారు. బుధవారం భక్తులకు అందజేసిన మంగళ ద్రవ్యాలు స్పాన్సర్స్ సుంకర సాయిరాం, మట్టపల్లి సురేష్, గ్రంథి రామకృష్ణ, గ్రంథి నవీన్ల సౌజన్యంతో మహిళలకు సుమంగళ ద్రవ్యాలు అందించడం జరిగిందని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మట్టపల్లి శ్రీనాథ్, మహడిక్ శ్రీనివాస్, గ్రంథి నాగేశ్వరరావు, పువ్వుల సత్యనారాయణ, శంకర సాయిరాం, కంతేటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా 85 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 85 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే మాటలు కాదు, దీనికి భగవదనుగ్రహం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, చేసే పూరిక కలిగిన వ్యక్తులు ఉండాలి. వాటి వల్లే జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక విశేషంగా ప్రతిరోజు ఒక్కొక్క ఆవుతితోనూ ప్రతిరోజు ఒక ప్రత్యేకతోనూ పూజ చేస్తున్నారు. అలాగే 5 సంవత్సరాలకు వచ్చి ఈ ఏడాది 24వ సంవత్సరం, 2024లో ఈ 9 రోజులు చక్కగా 9 రకాలుగా 9 విశేష పూజలతో అలంకరణతోనూ జరుగుతోంది. భగవద్ అనుగ్రహం కాకపోతే ఇవన్నీ జరగడం కష్టం. వీరికి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా బాగా చేయాలి. రేపు శుక్రవారం నాడు విశేషంగా కలశ పూజ ఏర్పాటు చేశారు. ఈ కలశ పూజలో ప్రతి ఒక్కరికి చక్కగా ఆడవారందరికీ కూర్చుని లలితా సహస్ర పారాయణతో కుంకుమార్చన జరుగుతుంది. అందరూ సకాలంలో 5:30కి కాలాన్ని మా టైం మెయింటైన్ చేస్తే చక్కగా పూజలు అఖండ హారతులతోనే చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ప్యాకెట్ ముక్క, ముత్యం, పగడం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలని మా వర్తకులు శంకర సాయిరామ్ గారు ముత్యం, పగడం అది ఇచ్చారండి. అలాగే మట్టపల్లి బలరామ గారు అబ్బాయి మట్టపల్లి సురేష్ గారు జాకెట్ ముక్కలు ఇచ్చారండి. అలాగే గ్రంథి కిరణ్ గారు, గ్రంథి రామ్ గారు, రామకృష్ణ గారు కూడా అలా గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు అవన్నీ సమకూర్చారండి. చాలా బాగా జరిగింది. ఇవాళ చాలా బాగా జరిగిందండి. అలాగే రేపు శుక్రవారం నాడు కలశ పూజ అండి. దానికి కూడా ముందుగా టోకెన్ తీసుకుని, టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము కూర్చునే అవకాశం ఉంటుందండి. ఏమనుకోవద్దు. ముందుగా టోకెన్ తీసుకొని రేపు మా మండపంలో ఉదయం 9 గంటల నుంచి కూడా 1 గంట దాకా మేము టోకెన్ ఇస్తామండి. ఆ టోకెన్ తీసుకుని ముందుగా వచ్చి కూర్చున్న వారికి అన్ని ఏర్పాట్లు మా సంఘం తరఫున చేస్తామండి. మా సంఘ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి గారు, శ్రీనాథ్ గారు, బౌర్శెట్టి విశ్వనాథం గారు ఆధ్వర్యంలో మా సంఘ సభ్యులందరూ కలిసి చేస్తున్న కార్యక్రమం అండి. దాన్ని కూడా జయప్రదం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుతారు.